వస్తున్నా. లెట్స్ గో ఫర్ దర్శనం. ఆ పాట పెట్టిన స్లోగా వెళ్ళు. 1 కిలోమీటర్ స్లోగా వెళ్ళమన్నా. అరే నువ్వు పక్క కాపీ నాకి, కారు పక్క కాపీ నాకి. నీకు ఇచ్చిన ఛాన్స్ అయిపోయింది. ఇక నువ్వు ఫెయిల్ అయినావు. నీకు ఇచ్చిన టెస్ట్ ఫెయిల్ అయ్యాను. పక్క కాపీ కారు హాయి కూర్చోమంటే నాకు ఏ ప్రాబ్లం లేదు. అదే నేను చెప్పేది, ఆగారే కూర్చోంటున్నాను. ఈ జాంకాయలో కంచి కావాలని ఇది ఒకటి. ఆడ ఇంత పెద్ద ప్రాబ్లం అయితే జాంకాయ 700 ఆపనంటే జాంకాయ 700 ఆపనంటే నవ్వొస్తుంది. నీకేం కావాలి? హ్యాపీలా ఇప్పుడే పెట్టింది నాన్న. హ్యాపీ ఐలాండ్ వాళ్ళు పిచ్చోళ్ళు. తాపుతా అవుతారా వాళ్ళంతా పిచ్చోళ్ళు. వద్దు, ఎందుకు వద్దురా గాయ్స్. ఇక్కడ వెళ్తుంటే ఈ బ్రిడ్జ్ పైన మాకు ఇది కనిపించింది ఐలాండ్. చాలా బాగుంది. ఓల్డ్ ఫోర్ట్. హై టెన్షన్ లైన్ కూడా పెట్టుంటది దాని మీద. ఇక్కడ బోటింగ్ కూడా చేస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. కనబడ్డా కొండ మీద హనుమాన్. సూపర్, బాగుంది, చాలా బాగుంది. రోడ్డు వ్యూ మొత్తం క్లౌడీ మౌంటైన్స్. వెరీ నైస్. గైస్ మా కార్లకు బొమ్మ ఎక్కింది. హాయ్ బొమ్మ. నీ పేరేంటి? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? మా అందులో ఎవరున్నారు? ఎవరెవరితో వెళ్తున్నావు? చిన్నోడు అంటే ఈడేనా? నువ్వేనా చిన్నోడు? హాయ్ చిన్నోడు. క్లైమేట్ కూడా కొండ చూడండి గైస్. చుట్టూ కొట్టేసి గుండు కొట్టిండ్రు. ఎవరు కొట్టుంటారో మీరు కమెంట్లు చెప్పండి. ఇంకా ఇక్కడ కేవ్స్ ఉన్నా చూడు. బెలూమ్ కేవ్స్. బెలూమ్ కేవ్స్. షీ ఈజ్ మై కొలీగ్ యూట్యూబర్. తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఛానల్ పేరు చెప్పండి మేడం. కియారా వరల్డ్. మొత్తం బ్లాక్ సాయిల్ రేది. నాను వరల్డ్, కియారా వరల్డ్ కొలాబరేటెడ్ వీడియో. రోడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనము రోడ్డు బాగున్నది. కర్నూలు తర్వాత నుంచి అయితే రోడ్డు బాగుంది. చుట్టూ కొండల మధ్య వ్యూస్, టెరైన్స్ మధ్య నుంచి ఉంది రోడ్ అంతా. సూపర్ ఫీల్. ఓకే, హాస్పిటల్ బాగుంది.
ఇక్కడ నంద్యాలలో లంచ్ కోసం వెళ్తున్నాం. సిటీ లోపలికి వచ్చినాం, అందుకే రోడ్స్ ట్రాఫిక్ ఉంది. జస్ట్ గ్రాస్ ఇది నార్మల్ గ్రాస్. ఆ గ్రాస్ వేరే, ఇది వేరే. మ్యాప్స్ లో చూస్తే ఇక్కడ కిచెన్ గార్డెన్ అని చెప్పి రెస్టారెంట్ అనిపించింది. సడన్ గా మా కార్ లోకి పిల్లి ఎక్కింది ఫ్రెండ్స్. పిల్లి వచ్చింది. పిల్లి ఇంకా పిల్లి కార్ లోకి పిల్లలు ఎక్కినాయి ఫ్రెండ్స్. నా భయం వేసింది. డాగ్ కూడా వచ్చింది. డాగ్ వచ్చింది. లంచ్ అయింది. పచ్చని పొలాల మధ్య వెళ్తుంటే చాలా బాగుంది. ఇట్లా నంద్యాల టు మహానంది రోడ్. పచ్చని పొలాల మధ్య అరటి చెట్లు, రూట్ అయితే చాలా పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా మొక్కజొన్న కంకుల తోటల్లో మధ్య నుంచి వెళ్తుంటే భలే ఉంది. చాలా బాగుంది. చూసినావా? So this is our accommodation, Haritha Hotel, AP Tourism. హే గైస్, ఇప్పుడే మా హోటల్కి అయితే రీచ్ అయ్యాం. హరిత రిసార్ట్. ఇది హరిత రిసార్ట్ అండి. ఇక్కడ 2 రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాం. ఏసీ రూమ్. ఒకసారి రూమ్ చూపిస్తాం మీకు. ఇదే మా రూమ్. మా రూమ్ ఎగ్జాక్ట్ గుడి ఆపోజిటే ఉంది, హరిత రిసార్ట్. నేను ప్రైస్ కింద ఇచ్చా. ఇదే టెంపుల్. జస్ట్ పక్కనే ఉంది. 9:30 వరకు ఉంటుందండి టెంపుల్. తొందరగా ఫ్రెష్ అప్ ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోతాం. టెంపుల్ చాలా బాగుంది. ఫుల్ కొండల మధ్య, మొత్తం కొండల మధ్యలో ఉంది. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. రామచిలుక వెల్కమ్ చెప్తాను. ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇద్దరం దర్శనంకి వెళ్తున్నాం. బ్రో, ఇక్కడ ఒక నంది ఉన్నారు ముందు. టెంపుల్ 9:30 వరకు ఉంటుందంట. మా వాళ్ళది ఇట్లుంటది. దర్శనం పక్కన పెట్టి ఫోటోలు దిగుతున్నాం.
Exactly. This is the heights of emotion. Are you satisfied? ప్రదీప్ దర్శనం కొంచెం ఆలోచిద్దాం. ఎక్కడికి వచ్చినావు? ఎక్కడికి వచ్చినావు? లోపలికి వెళ్దాం పా. లెట్స్ గో ఫర్ దర్శనం. చాలా బాగుంది అసలు. నేచర్ మధ్యలో, కొండల మధ్యలో, పైన క్లౌడ్స్, టెంపుల్ తిరిగిపోయింది. ఇక్కడ ఒక విగ్రహం అవుతుంది. చూడు అక్కడ చూడు. జేజా బాగుందా? పెద్దది కదా. పోజ్ ఎలా పెట్టాలో నేర్పిస్తుంది. పడతావు. వీడు పనులు వీడు ఉండు. కింగ్ ఫిషర్ బర్డ్ ఫోన్లో కనిపించింది. చూడు ఫోన్లో చూడు. నాకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. కరెక్ట్ ఈవినింగ్ పూజ జరిగే టైంలో అయితే వెళ్ళినాం. సో దగ్గరుండి ఆ శివుని పూజ అయితే చూసినాం. అండ్ మేము స్పర్శ దర్శనం టికెట్ అయితే తీసుకున్నాం, విచ్ ఈజ్ అరౌండ్ 200 రూపీస్ పర్ పర్సన్. మీరు కూడా ఇన్కేస్ ఆనంద్ వస్తే స్పర్శ దర్శనం తీసుకోండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ లోపల 2 కొలనులు ఉన్నాయి, దిగొచ్చు కూడా దాంట్లో. అండ్ ఇంకొంచెం లోపలికి వెళ్తే వేరే కొలను ఒకటి ఉంటుందండి, అది చాలా బాగుంది. నీళ్ళు చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అందులో. కానీ దాంట్లో దిగాలంటే స్పెసిఫిక్ టైం ఉంటుంది, ఆ టైంలో దిగాలి. కానీ నీళ్ళు మాత్రం చాలా క్లియర్గా, లోపల స్టోన్స్ అండ్ కాయిన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. లోపలికి ఫోన్ అలౌ లేకపోవడం వల్ల నేనైతే వీడియో తీయలేకపోయాను. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది టెంపుల్ ఆర్కిటెక్చర్ అసలు నెక్స్ట్ లెవెల్. అసలు లోపలైతే చాలా ప్రశాంతమైన ఫీలింగ్ వచ్చింది. మేము చాలాసేపు కూర్చొని బయటకైతే వచ్చాం. నైట్ వ్యూ అయితే ఇలా ఉంది. గుడి 9:30 వరకు ఉంటుందంట టెంపుల్. సో ప్రాబ్లం లేదు, మీరు నైట్ వచ్చినా దర్శనం చేసుకోవచ్చు.